చందమామ కథ. పెళ్ళి కోసం. రావులపాలెంలో భద్రయ్య కరణాల పిల్లవాడు. వాడికి 14 ఏళ్ల వయస్సు. ఇంకా పెళ్లి కాలేదన్న తొందర వాడిని చిన్నతనంలోనే పీడించింది. వాడి పైతల్లి కుమారుడు కిష్టయ్యకి, మేనమామ కొడుకు బానోజీకి, మేనల్లుడు లక్ష్మీ నరసుకి ఎంతో వైభవంగా పెళ్ళిళ్ళు జరిగినాయి. ఆ పెళ్ళిళ్ళకు వాడు తల్లితో వెళ్ళటము, అక్కడి విందులు, పల్లకి ఊరేగింపులు, బంతులాటలు, దండాడింపులు వాడిని ఆకర్షించటం, ఇవన్నీ చూడగా తనకి కూడా ఆ మహోత్సవం త్వరగా జరిగితే బాగుండును అని అనిపించింది. ఒకనాడు ఉండబట్టలేక వాడు వాళ్ళ అమ్మని, అమ్మా నాకు పెళ్లి చేయవా అని అడిగేశాడు కూడా. ఇంతలో పక్కింటి సుభద్ర 8 ఏళ్ల పిల్ల అక్కడికి చక్కా వచ్చింది. భద్రయ్య తల్లి గోదారమ్మ, ఏమే సుభద్ర, మా భద్రయ్యని పెళ్లి చేసుకుంటావా అని మాట వరుసగా అడిగింది నవ్వుతూ. సుభద్ర శిశింద్రి లాంటి పిల్ల, నేను చేసుకోను అని వెంటనే సమాధానం చెప్పేసింది. ఏమే, ఎందుచేత చేసుకోవు అంది గోదారమ్మ గారు. ఎందుకేమిటి, భద్రయ్య నల్లగా ఉంటాడు, నాకు అక్కర్లేదు అనేసి తను వచ్చిన పనే మర్చిపోయి ఇంటికి తుర్రుమంది. భద్రానికి చాలా అవమానం అనిపించింది. నిజానికి వాడు నలుపే, అయితేం ఉన్నమాట అంటే ఉలుకెక్కువ కదా. కొన్నాళ్ళకల్లా వాడు నర్సాపురం వెళ్ళాడు. అది వాళ్ళ అక్కగారి అత్తారి ఊరు. ఆ అక్క పేరు రమణమ్మ. రమణమ్మ మొగుడి పేరు భాస్కరం. ఆయన భద్రయ్యకు మళ్ళీ కాకుండా పచ్చగా పనస తొనలాగా బంగారు ఛాయతో మెరుస్తూ ఉంటాడు. ఆ బంగారు ఛాయ చూసేసరికి భద్రయ్యకి ముచ్చటగా వేసింది. తనకి కూడా అటువంటి ఛాయ లేదు అన్న అసూయ కూడా కలిగింది. భాస్కరం భద్రయ్య కంటే చాలా పెద్ద కనుక వాడికి బావగారి వద్ద అట్టే చనువు లేదు. అయినా వాడు సమయం చూసి మెల్లగా ఆయన దగ్గరకు చేరి, బావా నీకు ఈ బంగారు ఛాయ ఎలా వచ్చింది అని అడిగాడు. భాస్కరం భలే కొంటె మనిషి. అందులోనూ అడిగినవాడు తన బావమరిదే కనుక వేలాకోలంగా ఇలా చెప్పటం ప్రారంభించాడు. ఛాయకేముందో ఈ భద్రం, నేను చిన్నప్పుడు నీకంటే నల్లగా ఉండేవాణ్ణి, అందుకే అందరూ నన్ను నల్ల నేరేడు పండు అని పిలిచేవారు కూడాను. నువ్వు ఇప్పుడు నన్ను అడిగినట్టే నేను ఒకప్పుడు మా మావయ్యని అడిగాను. మావయ్య మంచి ఎర్రగా ఉండేవాళ్లే, ఆయన ఆ కిటుకు కాస్త చెప్పేశాడు అంటూ ఇంతవరకు చెప్పి భాస్కరం పలక్కుండా ఊరుకున్నాడు. అప్పుడు భద్రం, ఏంటి బావా ఆ కిటుకు అని ఆత్రంతో అడిగేసరికి భాస్కరం, విను, కానీ ఖర్చు లేదులే ఆ కిటుక్కి. ఎర్రగా కాలిన పండు ఇటుక పొడుంచేసి ఉంచుకొని రోజు స్నానం చేసేటప్పుడు ఆ పొడిని డొక్కపీచు మీద వేసి దాంతో ఒళ్ళంతా శుభ్రంగా తోముకోవాలి. అంతే, ఒక్క 4 రోజుల్లాగా తోముకునేసరికల్లా నలుపల్లా చామన ఛాయగా మారి తర్వాత పసుపు రంగులోకి తేలి ఆఖరికి గులాబీ రేకుల కాంతి చక్కగా వస్తుంది అన్నాడు. అలా అని పక్కకు తిరిగి భాస్కరం గారు, భద్రం గ్లాస్తో గ్లాసుడు నీళ్లు తెచ్చిపెడదు అని వెనక్కి తిరిగి చూశాడు. తీరా చూస్తే అక్కడ మరి భద్రం కనిపిస్తేనేగా. భోజనాల వేలయ్యింది, భద్రం ఇంకా రాలేదు. వారిని ఎక్కడికైనా పంపారా మీరు అని రమణమ్మ అడిగింది. లేదు, ఊరు చూడ్డానికి వెళ్ళాడేమో, వాడే వస్తాడులే అంటూ భోజనం చేసి తొందరగా ఆఫీస్కుని వెళ్ళిపోయాడు భాస్కరం. తమ్ముడి కోసం ఎదురు చూసి చూసి ఎంతకు రాకపోవటం చేత కంగారు పడి వెతకటానికని పని మనిషిని పంపింది రమణమ్మ. ఆ దాసీది ఊరంతా తిరిగి తిరిగి ఆఖరికి చెరువు గట్టుకు వెళ్ళి చూసేసరికి భద్రం పావంచాల మీద నిలబడి జబ్బసత్తువంతా వినియోగించి ఇటుక పొడితో ఒళ్ళంతా తోముకుంటూ కనపడ్డాడు. అతన్ని చూసి దాసీదులు లోపలే నవ్వుకుంది. బాబుగారు, మీకోసమని అక్కయ్య గారు కనిపెట్టుకుని ఉన్నారు, చప్పున రండి అని చెప్పేసి దాసీది వెళ్ళిపోయింది. మరో గంట కానీ వాడు ఇంటికి చేరుకున్నాడు కాడు. ఏమిరా తమ్ముడు, పొద్దుననగా వెళ్ళిన వాడువు 1 గంట దాకా ఏం చేస్తున్నావు అంది రమణమ్మ. అప్పుడు భద్రం తనకు బావ చెప్పిన గోసాయి చిట్కా ఆమెకు మెల్లిగా తెలియచేయాలనే ఉద్దేశంతో సరి అయిన సమాధానం చెప్పక 2 మెతుకులు నోట్లో వేసుకొని డాబాపైకి చెక్కపోయాడు.
తన దేహంలో రాబోయే మార్పు కోసం ఎదురుచూస్తూ వాడు అలా ఒంటరిగా డాబా మీద కూర్చునేసరికి చల్లటి గాలి వీచి ఒళ్ళంతా సలపటం మొదలెట్టింది. క్రమంగా సలుపు ఎక్కువై పులకరం తగిలినట్టయి అక్కడే పరుపు మీద వాడు నడుం వాల్చాడు. ఈ సంగతి ఎవరూ గమనించనే లేదు. సాయంకాలం ఆఫీస్ నుంచి భాస్కరం వచ్చి, ఏడీ భద్రం, వాడిని సినిమాకి తీసుకుని వెళ్దాం అనుకుంటున్నాను, అందుకోసమే పెందలారే వచ్చేసాను కూడా అన్నాడు. మళ్ళీ వెతకడం ప్రారంభించారు. భార్యాభర్తలిద్దరూ డాబా మీదకు వెళ్ళి కళ్ళు మూసుకొని బాధపడుతున్న భద్రాన్ని చూసి, ఏం నాయనా పడుకున్నావు అన్నారు. జ్వరం తగిలిందేమో అని వంటి మీద తుండగుడ్డ వెత్తగించి చూసేసరికి ఒళ్ళంతా గీసుకుపోయి ఎర్రగా కనపడింది. రమణమ్మ ఆశ్చర్యపోయింది. భద్రం ఆమెకు సమాధానం చెప్పకుండా భాస్కరంతో, బావా, నువ్వు చెప్పినట్టే నా ఒంటి రంగు మారింది సుమా అని అన్నాడు. 4 రోజులు తోమితే గాని ఈ రంగు రాదన్నావు నువ్వు. అంతవరకు ఎవడు ఆగుతాడులే అని చెప్పేసి నేను ఇవ్వాలే 4 ఇటుకలు తెచ్చి పొడుంచేసి ఇవ్వాలే అంత పొడుము పెట్టి తోమేసుకున్నాను. ఒళ్ళంతా పాడు నలుపు పోయి చక్కటి కమలా ఆరెంజ్ రంగు వచ్చింది కదూ అంటూ సంబరపడుతూ అడిగాడు. భాస్కరం జాలిగా నవ్వాడు. అప్పుడు రమణమ్మ, ఏమిటండి ఇటుక పొడువు ఏమిటి అంది. అందుకు భాస్కరం, తర్వాత చెబుతా గాని ముందు కొబ్బరి నూనె సీసా పట్టుకుని వచ్చి వాడి ఒంటికి రాయి అన్నాడు నవ్వుతూ. ఈ చికిత్స 2 రోజులు చేసేసరికి భద్రం ఒంటి సలుపులు తగ్గినాయి, కానీ ఎర్రబడ్డ ఒళ్ళు తిరిగి నల్లబడిపోవటం చూసి విచారించి తిరిగి ఆ గోసాయి చిట్కా ప్రయోగిద్దామనుకున్నాడు వాడు. ఈ మాట భాస్కరమే అడ్డుపడి, అది చిట్కా కాదోయ్, వేళాకోలానికని చెప్పాను. ఇంతకీ నువ్వు నల్లగా ఉంటే వచ్చిన లోపం ఏమిటి? పెళ్ళి కాదని భయపడకు. నాకు అమ్మాయి పుడితే నీకే ఇచ్చి పెళ్లి చేస్తాలే, తెలిసిందా అని ధైర్యం చెప్పాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1952 నవంబర్ నెల చందమామలో వచ్చింది. రచయిత్రి కుమారి రాజామణి గారు, విజయవాడ నుంచి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి చిన్నప్పటి అనుభవాలు ఏమైనా మీకుంటే కామెంట్ చేయండి. చిన్నప్పుడు ఏం చెప్పినా నమ్మేస్తాం కదా. చిన్నప్పుడు మా మేనత్త దాహానికి నీళ్ళు కావాలంటే, అబ్బా నీ చేత్తో ఇస్తే నీళ్ళు తియ్యగా ఉంటాయే, ఒక గ్లాస్ నీళ్ళు తెచ్చిపెట్టమ్మా అనేది. నేను నిజమే అనుకొని, మీరు ఎవరిచ్చినా తియ్యగా ఉండవంట, నేనిస్తేనే తియ్యగా ఉంటాయంట, అత్తే చెప్పింది అని ఆవిడ ఎప్పుడు అడిగినా నీళ్ళు ఇచ్చేదాన్ని. తర్వాత తెలిసిందనుకోండి, చిన్నప్పుడు ఏది చెప్పినా నమ్మేస్తాం కదా. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.